ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 3 రోజులుగా మహాభారతంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రని మనం వింటూ ఉన్నాం. నిన్న 3వ భాగంలో కృష్ణార్జునులు భీముణ్ణి వెంట పెట్టుకొని జరాసంధుడి యొక్క వధ కోసం బయలుదేరారు మగధ దేశానికి. వాళ్ళు ముగ్గురు పద్మ సరస్సు దగ్గరికి చేరారు. అక్కడ పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతాన్ని దాటి కాలకోటం, గండకి, మహాశోణము, గంగా, చర్మన్వతి మొదలైన నదులన్నీ దాటుకుంటూ మగధ దేశానికి చేరుకున్నాం. ఒకానొకప్పుడు రంతిదేవుడు గోవుల యొక్క అభ్యర్థన మేరకి గోవుల యొక్క చర్మాన్ని విశేషణం చేసి ఒక నదిలో పడేస్తే ఆ నదికి చర్మన్వతి అని పేరు వచ్చింది. చర్మన్వతి ఇది భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు నార చీరలు ధరించి ఉన్నారు, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అక్కడ గోరథము అనే ఒక గొప్ప పర్వతం ఉంది. దాని మీదకి ఎక్కారు ముగ్గురు. గోవులకి అది ప్రధానమైన క్షేత్రం ఆ పర్వతం. అక్కడ నుండి మగధరాజు యొక్క రాజధాని స్పష్టంగా కనపడుతుంది, ఎత్తైన కొండ కాబట్టి. ముందుగా నగరం యొక్క పాత బురుజులను పగలగొట్టారు వాళ్ళు. ఆ కొండ మీద బురుజులు ఉన్నాయి, డోళ్లు లాంటివి అనుకోవచ్చు, ఢక్కలు. ఆ తర్వాత మగధ పట్టణంలోకి ప్రవేశించారు. అక్కడ చాలా దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకి. బ్రాహ్మణులు జరాసంధుడికి ఈ సంగతి చెప్పారు. అరిష్టానికి శాంతి చేయించారు. అగ్నికి ప్రదక్షిణము చేయించారు జరాసంధుడి చేత. ఇటు కృష్ణార్జున భీములు అస్త్రశస్త్రాలు వదిలిపెట్టేసి తాపసుల వేషంలో జరాసంధుడితో యుద్ధం చేసే ఉద్దేశ్యంతో నగరంలోకి వచ్చారు. అయితే ఎంత దాచిపెట్టినా క్షత్రియుల యొక్క తేజస్సు ఎవడూ దాచిపెట్టలేడు. వాళ్ళవి విశాలమైన వక్షస్థలాలు. అటువంటి వక్షస్థలాలు చూసి నగరవాసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళు నిస్సంకోచంగా జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజుల్లో బ్రాహ్మణులని ఎవరూ నిరోధించేవాడు కాదు. రాజుగారి దగ్గరికి నేరుగా వెళ్ళొచ్చు. జరాసంధుడు లేచి నిలబడి అర్ఘ్యపాద్యాది సత్కారాలతోటి, మధుపర్కాలతోటి వాళ్ళని పూజించాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు ధరించినటువంటి వేషాలకి, వాళ్ళ ప్రవర్తనకి ఎక్కడా పొంతం లేదు. అందుకని జరాసంధుడు కొద్దిగా తిరస్కార భావంతో, బ్రాహ్మణులారా, స్నాతకులైనటువంటి బ్రహ్మచారులు సభలకు వెళ్లే సమయంలో తప్ప మిగతా సమయాలలో పూలమాలలు గాని, గంధం గాని ధరించరు. ఈ విషయం నాకు బాగా తెలుసు. చెప్పండి, మీరెవరు? మీరు ఎర్రటి నార వస్త్రాలు ధరించారు, మీ శరీరాల మీద పూలమాలలు ఉన్నాయి, చందన చర్చ కూడా కనిపిస్తోంది. అంతేకాదు, మీ భుజాలకి ధనస్సును ధరించటం వల్ల ఏర్పడినటువంటి
కణుతులు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాయలు కాస్తాయి. ఒక పని తదేకంగా ఎప్పుడూ చేస్తూ ఉంటే చేత్తో పని చేసేవాడికి చేతుకు కాయలు కాస్తాయి. ఈ భుజాలకు వాళ్ళకి కాయలు కాచినాయి. అయినా మీరు రాజద్వారం కూడా ఎందుకు లోపలికి రాలేదు? బురుజులు బద్దలు కొట్టి రావడానికి కారణం ఏంటి? ఏమైనా కానీ మీ రాకకు ప్రయోజనం ఏంటో చెప్పండి అన్న. వెంటనే శ్రీకృష్ణుడు గంభీరమైన కంఠస్వరంతో, జరాసంధ మహారాజా, మేము స్నాతకులైనటువంటి బ్రాహ్మణులు. స్నాతకులు అంటే గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసి వివాహానికి సిద్ధమైన వాళ్ళని స్నాతకులు అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనేటువంటి 3 వర్ణాల వాళ్ళు స్నాతకుల వేషాన్ని ధరించవచ్చు. మాలధారణం శ్రీమంతుల యొక్క లక్షణం. క్షత్రియులకు భుజబలమే బలం. మేము వాక్కులలో సూరత్వాన్ని ప్రదర్శించడం లేదు మహారాజా. మీరు మా బాహుబలాన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే చూడొచ్చు. ధీరులు, వీరులైనటువంటి వాళ్ళు శత్రుగృహాలలోకి ప్రధాన ద్వారం ద్వారా రారు, దొడ్డిదారి దొక్కకుండానే వస్తారు. మిత్రుల యొక్క గృహాల్లోకి మాత్రమే ప్రధాన ద్వారం గుండా ముందు వైపు నుంచి ప్రవేశిస్తారు. మేము చేసిందంతా సవ్యంగానే ఉంది అన్నాం. ఆంజనేయ స్వామి కూడా లంకలో కాలు పెట్టేటప్పుడు ఎడమ కాలు ముందు పెట్టాడు, శత్రుస్థావరం కాబట్టి. జరాసంధుడు అన్నాడు, మీతో నేను ఎప్పుడు శత్రువులాగా లేదా దుష్టుడిలాగా వ్యవహరించానో నాకు ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రావడం లేదు. నిరపరాధినైనటువంటి నన్ను శత్రువుగా భావించటానికి కారణం ఏంటి? సత్పురుషులకు ఇది తగిన పనేనా? నేను ధర్మతత్పరుణ్ణి, ప్రజలకు ఏనాడు అపకారం చేయను. అటువంటి నన్ను మీరు శత్రువు అనుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ మీరు ఉన్మాదంతో ఈ మాట అంటున్నారా? కృష్ణుడు కలగజేసుకొని, రాజా, మీరు క్షత్రియ రాజకుమారులను బలివ్వడానికి పూనుకున్నారు. ఈ క్రూరత్వం అపరాధం కాదంటారా? మేము దుఃఖార్తులైన వాళ్ళకి సహాయం చేస్తాం. మీరు క్షత్రియ జాతిని నాశనం చేయాలి అనుకున్నారు కదా మీ ప్రయోజనం కోసం. మేము క్షత్రియ జాతి అభివృద్ధి కోరి మిమ్మల్ని వధించాలని నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని ఎదిరించి నిలిచే క్షత్రియ యోధుడు ఎవడూ లేడని మీరు ఇప్పటి వరకు గర్వంతో మిడిసిపడుతున్నారు. అది కేవలం మీ భ్రమ మాత్రమే. మీకంటే ఎక్కువ బలం కలిగినటువంటి వీరులు ఉన్నారు. అందువల్ల మీ యొక్క ఈ గర్వాన్ని మేము సహించే ప్రసక్తే లేదు. నిజంగా యుద్ధం కోసమే మేము వచ్చాం. మేము బ్రాహ్మణులం కాదు. నేను వసుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి కృష్ణుణ్ణి. వీళ్ళిద్దరూ పాండురాజు కొడుకులైనటువంటి భీముడు, అర్జునుడు. మేము మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాం. నీవు బందీలైన రాజులందరినీ విడిచిపెట్టావా సరే, లేకపోతే మాతో యుద్ధం చేసి పరలోకానికి ప్రయాణం చేయి అన్నాడు. జరాసంధుడు అన్నాడు, వాసుదేవ, నీవు కావాలి అనుకుంటే సైన్యంతో పోరాడు. మీలో ఒక్కరొక్కరితో గాని ముగ్గురుతో గాని కలిసి నేను ఒక్కడే పోరాటం చేయగలను. మీరు కలిసి పోరాడతారా లేకపోతే విడివిడిగానా నిర్ణయించుకోండి అన్నాడు వాడు అహంభావంతో. వెంటనే ఈ మాటని తన కొడుకు అయిన సహదేవుడికి రాజ్యాభిషేకం జరిపించమని ఆజ్ఞాపించాడు మంత్రులకి. ఎందుకంటే యుద్ధానికి వెళుతున్నాం, తిరిగి వస్తామో రామో తెలియదు. అందుకని తన కొడుకు సహదేవుడు, వాడి పేరు కూడా, ఆజ్ఞాపించాడు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం యదువంశీయుల చేతిలో జరాసంధుడి యొక్క వధ జరగదు అని శ్రీకృష్ణుడికి తెలుసు. కాబట్టి జరాసంధుడిని తాను స్వయంగా చంపకుండా భీముడి చేత చంపించాలి అని నిశ్చయించుకున్నాడు పరమాత్మ. అంతేకాదు, వాడు ఆయుధాలతో చావడు. కేవలం మల్ల యుద్ధంలో మాత్రమే వాడు చస్తాడు.
మల్ల యుద్ధంలో భీముడు గొప్ప ధీటైనటువంటి వీరుడు. ఇది పరమాత్మ యొక్క ప్రణాళిక. వింటున్నావా జనమేజయ అన్నాడు వైశంపాయనుడు. జరాసంధుడు యుద్ధానికి ఉద్యుక్తుడు కావడం చూసి శ్రీకృష్ణ పరమాత్మ, జరాసంధ, మా ముగ్గురిలో ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావు? మాలో ఎవరు యుద్ధానికి సిద్ధం కావాలి చెప్పు అన్నాడు. జరాసంధుడు భీముడితో మల్ల యుద్ధం చేయటానికి కోరుకున్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అదే ఊహించాడు. అదే జరిగింది. చక్కగా బ్రాహ్మణులకు దానాలు చేశాడు. బ్రాహ్మణులు వచ్చి స్వస్తి వాచకం చేశారు. క్షత్రియుల యొక్క ధర్మాన్ని అనుసరించి జరాసంధుడు లంగోటి ధరించాడు, కిరీటం తీశాడు, వెంట్రుకలను చక్కగా ముడివేశాడు. అప్పుడు భీమసేనుడితో అంటున్నాడు, ఓ భీమా, బలవంతులతో పోరాడి ఓడిపోయినా కూడా కీర్తి లభిస్తుంది అని కదా పెద్దల మాట. అందుకని నీతో పోరాటం చేస్తాను అని. భీముడు కూడా సంతోషంగా జరాసంధుడితో యుద్ధం చేయడానికి గోదాలో దిగారు. ఇద్దరు విజయాభిలాషులే. మల్ల యుద్ధం అపూర్వంగా జరిగింది వాళ్ళిద్దరి మధ్య. నగరవాసులందరూ అక్కడ గుంపులు కూడారండి చూడటానికి. ఆ యుద్ధం కార్తీక మాసంలో బహుళపక్ష పాడ్యమి మొదలుకొని 13 రోజులు వరకు జరిగింది, ఎడతెరిక లేకుండా. అన్నపానాలు లేవు, మధ్యలో విరామం లేకుండా జరుగుతూ ఉంది యుద్ధం. 14వ రోజు రాత్రి జరాసంధుడు అలసిపోయి కొద్దిగా బలహీనపడ్డట్టుగా కనపడ్డాడు. గమనించాడు కృష్ణుడు. భీమసేనుడికి సూచనప్రాయంగా ఒక మాట చెప్పాడు. భీమా, అలసిపోయిన శత్రువుని మరీ ఎక్కువగా అణిచివేయడం ఉచితం కాదు. నువ్వు ఎక్కువగా బలం ప్రయోగించావంటే అతను చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు నీవు జరాసంధుణ్ణి ఎక్కువగా నొప్పించకుండా కేవలం బాహుబలంతో యుద్ధం చెయ్యి అన్నాడు. శ్రీకృష్ణుని మాటలు విన్నాడు భీముడు. జరాసంధుడి యొక్క స్థితి కూడా అర్థమైంది. ఆయన ఇంకా చంపాలని నిశ్చయించుకున్నాడు. శ్రీకృష్ణుడు భీముడి యొక్క వేగాన్ని మరింత పెంచడానికి కొన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ భీమసేన, నీకు దైవ బలం ఉంది, వాయుదేవుడి యొక్క బలము ఉన్నది. నీవు జరాసంధుడి మీద 2 బలాలు కొద్దిగా చూపించావనుకో, వీడు అంతమైపోతాడు అన్నాడు. వెంటనే భీముడు జరాసంధుడిని పైకెత్తి ఆకాశంలో వేగంగా గిరగిరా తిప్పాడు. అలా 100 సార్లు తిప్పి నేల మీద గిరాటు కొట్టి మోకాళ్లతోటి వెన్నుముక విరక్కొట్టి ముద్ద చేసి పారేశాడు. అంతేకాదు, అతని ఒక కాలిని చేతుతో పైకెత్తాడు, 2వ కాలిని తొక్కిపెట్టి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి పారేశాడు. జరాసంధుడి యొక్క దుర్దశని, భీముడి యొక్క గర్జనలను చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులైపోయారు. కొంతమంది స్త్రీలు గర్భవతులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గర్భస్రావాలైనంత పని. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు ఈ విధంగా శత్రువుని చంపి ప్రాణం లేనటువంటి ఆ కట్టెని రాణివాసపు ద్వారం దగ్గర పడేసి రాత్రికి రాత్రి అక్కడి నుంచి బయటపడ్డారు. అయితే మీ అందరికి అనుమానం వస్తుంది, సినిమాలో కృష్ణ పరమాత్మ ఒక దర్భని 2గా చీల్చి వేశాడని, అది చూసి భీముడు ఆ విధంగా చేశాడని, మళ్ళీ అవి అతుక్కున్నాయి. ఆ తరువాత ఈసారి మరొక దర్భని చీల్చి కృష్ణ పరమాత్మ ఈసారి విపర్యంగా పడేశాడు. అప్పుడు ఆ విధంగా భీముడు కూడా చీల్చి 2 భాగాలని వేరువేరు దిశల్లో పడేశాడు. ఈసారి అవి అతుక్కోలేదని మనం చూసి ఉంటాం సినిమాల్లో. శ్రీకృష్ణ పాండవీయం అని ఏదో 1-2 సినిమాల్లో చూపించారు. అయితే వ్యాసుల వారు ఈ విషయం చెప్పలా. ఇవన్నీ తర్వాత అనేకమైనటువంటి గాథలు ప్రక్షిప్తమైపోయింది. ఆ తరువాత జరాసంధుడి యొక్క రథాన్ని సిద్ధం చేసి భీమార్జునులను రథం మీద కూర్చోబెట్టుకుని
బందీలైనటువంటి రాజులందరినీ విడిపించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ రథం పేరు సౌందర్యవంతం. ఇద్దరు మహారథులు ఒక్కసారే దాని మీదకి ఎక్కి యుద్ధం చేయొచ్చు అని. మామూలుగా ఒక రథంలో ఒక రథి ఎక్కుతాడు, ఆయనే యుద్ధం చేస్తాడు. భీమార్జునులు ఇద్దరు రథంలో కూర్చున్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు. దేవేంద్రుడు ఈ రథం మీదే కూర్చొని 99 పర్యాయాలు దానవ సంహారం చేశాడు. ఆ రథం మీద ఒక దివ్యమైన ధ్వజం కూడా మెరుస్తూ ఉంది. ఆ ధ్వజం ఎటువంటి ఆధారం లేకుండానే ఎగురుతూ ఉంటుంది. మామూలుగా ధ్వజానికి ఒక కర్ర ఉండాలి, అటువంటి కర్ర లేకుండానే ఎగురుతూ ఉంటుంది. ఆ రథాన్ని దేవేంద్రుడు వసురాజుకి ఇచ్చాడు, అతడు బృహద్రథుడికి ఇచ్చాడు. బృహద్రథుడు తన కొడుకైన జరాసంధుడికి ఇచ్చాడు. ఆ దివ్య రథాన్ని పొంది ఆ ముగ్గురు సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరారు. శ్రీకృష్ణుడు రథాన్ని తోలుకుంటూ గిరివిరజ పురాన్ని దాటి విశాలమైనటువంటి మైదానంలోకి వచ్చాడు. అక్కడ బ్రాహ్మణులు, నగరవాసులు, తాము చెర నుంచి విముక్తి చేసినటువంటి రాజులు శ్రీకృష్ణుని విధిపూర్వకంగా పూజించారు. అప్పుడు వాళ్ళు అన్నారు, సర్వశక్తివంతుడైనటువంటి ఓ శ్రీకృష్ణ ప్రభు, మీరు భీమార్జనులతో కలిసి మమ్మల్ని అందరినీ విడిపించి రక్షించారు ఆ రాజులు. ఇది మీకు కొత్త ఏం కాదు. జరాసంధుడనే పెద్ద మడుగులోని దుఃఖమనే బురదలో మేము కూరుకుపోయి ఉన్నాం. మమ్మల్ని అందరినీ నీవే ఉద్ధరించావు. వాసుదేవ, మేము నీ దయా విశేషం వల్ల ఈ రోజున దుఃఖ విముక్తులమయ్యాం. సత్కీర్తిని నిలబెట్టావు. నీకు వినయంగా వంగి నమస్కరిస్తున్నాం. మీ పని ఎంత కఠినమైందైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ ఓదార్చి, మా బావగారు యుధిష్ఠిర మహారాజు చక్రవర్తి పదవి పొందడం కోసం రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. మీరందరూ అతనికి సహాయపడండి, ఆ యజ్ఞానికి రండి. అప్పుడు జరాసంధుడు కొడుకు సహదేవుడు మంత్రి పురోహితులతో అనేక రత్న రాసులను తీసుకొచ్చి వినయంగా శ్రీకృష్ణుడి యొక్క ఎదట నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ అతడికి అభయం ఇచ్చాడు. అతడు తెచ్చిన కానుకలన్నీ స్వీకరించాడు. అక్కడే ఆ పిల్లవాడికి భీమార్జునులు, కృష్ణుడు కలిసి అభిషేకం చేశారు రాజ్యానికి. ఆ తరువాత ఆ పిల్లవాడు ఆనందంగా రాజధానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు తన మేనబావలతో కలిసి ఇంద్రప్రస్థం చేరుకున్నాడు. ధర్మరాజు యొక్క ఆనందానికి అవధులు లేవండి. కృష్ణ పరమాత్మ అన్నాడు, ధర్మనందన, వీరుడైనటువంటి భీముడు జరాసంధుడిని చంపి రాజులందరినీ చెర నుంచి విముక్తి పొందించాడు అనేటువంటి కీర్తి పొందటం చాలా గొప్ప విషయం అయ్యా. భీమార్జునులు కార్యాన్ని సానుకూలపరుచుకొని కుశలంగా తిరిగి రావడం కంటే మించినటువంటి ఆనందం మరేమైనా ఉంటుందా అన్న. ఆ తర్వాత ధర్మరాజు కృష్ణ పరమాత్మని సత్కరించి తన తమ్ముళ్ళిద్దరినీ కౌగిలించుకున్నాడు. జరాసంధుడి యొక్క మరణంతో పాండవులందరూ ఆనందపడ్డారు. బంధ విముక్తులైనటువంటి రాజులందరినీ కలుసుకొని వాళ్ళందరినీ యథోచితంగా సత్కారం చేసి వీడ్కొలిపాడు ధర్మరాజు. వాళ్ళందరూ తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క అనుమతిని తీసుకొని పాండవుల దగ్గర, కుంతీదేవి దగ్గర, ద్రౌపది సుభద్రల దగ్గర, వాళ్ళ కులగురువు అయిన ధౌమ్యుడి దగ్గర సెలవు పుచ్చుకొని జరాసంధుడి యొక్క రథం మీదనే ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ రాజసూయ యాగానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవరోధాన్ని తొలగించాడు. ఆ తరువాత యుధిష్ఠిరుడు తన నలుగురు తమ్ములని 4 దిక్కులకి దిగ్విజయ యాత్ర కోసం పంపించాడు.
వాళ్ళు వెళ్ళి కొన్ని చోట్ల ఎదుర్కొన్న చోట యుద్ధం చేశారు. మిత్రత్వం ప్రకటించిన చోట వాళ్ళ దగ్గర కప్పములు కట్టించుకొని రాజసూయ యాగానికి ఆహ్వానం పలికి నలుగురు కూడా వచ్చేశారు. తర్వాత ధర్మరాజు నకులుణ్ణి పంపించాడు ద్వారకా నగరాన్ని. శ్రీకృష్ణ బలరాముల్ని, వసుదేవుణ్ణి వీళ్ళందరినీ ఆహ్వానించి పిలుచుకురావటానికి కోసం. ఆ తరువాత నకులుడి యొక్క మేనమామ శల్యుడు కూడా వచ్చాడు ఈ యాగానికి. వాళ్ళు ఇచ్చినటువంటి ధనరాశులని 10,000 ఏనుగులు మోయటానికి కూడా కష్టమైపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు నివసించే ఆ పశ్చిమ దిక్కును జయించగా వచ్చినటువంటి సమస్త సంపదని నకులుడు ధర్మరాజుగా అప్పగించాడు. ఇంకా రాజసూయ యాగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు వచ్చాడు. ఇక్కడ జనమేజయ, శ్రీకృష్ణుడు స్వయంగా నారాయణమూర్తి, వేదస్వరూపుడు, గొప్ప జ్ఞానులకి ధ్యానంలో దర్శనమిచ్చేటటువంటి వాడు. అంతేకాదు భూత భవిష్యత్ వర్తమానాలకు అధిపతి ఆయన. దైత్యనాశకుడు, భక్తవత్సలుడు, ఆపత్కాలంలో శరణు ఇచ్చేవాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైనటువంటి యుధిష్ఠిరుడి పట్ల కరుణ వల్ల అసంఖ్యాకమైనటువంటి ధన సంపదని, అక్షయ రత్నరాశులని, మహాసైన్యాన్ని తీసుకొచ్చి కానుకగా సమర్పించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, శ్రీకృష్ణ, నీ దయ వల్లనే కదా ఈ సమస్త భూమండలం మాకు వశమైంది. అంతులేనటువంటి ధనరాశులు లభించినవి. ఇవన్నీ మీవే. వీటి ద్వారా శాస్త్రోక్తంగా యజ్ఞం జరిపించి బ్రాహ్మణులకి భూరిగా భోజనాలు జరగాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. నేను చేయగోరేటటువంటి రాజసూయ యజ్ఞానికి మీరు అనుమతి ఇవ్వండి. గోవిందా, ఇప్పుడు మీరు యజ్ఞ దీక్ష వహించండి. మీ యజ్ఞం వల్ల నేను పాపరహితుడవుతాను, లేదా నాకే యజ్ఞ దీక్షకు అనుమతించండి. మీ ఇష్టానుసారం అంతా జరుగుతుంది అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని కృష్ణుడు అన్నాడు, యుధిష్ఠిర మహారాజా, మీరు సమ్రాట్, మీరే ఈ యజ్ఞం చేయాలి. అందువల్ల ఇప్పుడు యజ్ఞ దీక్ష స్వీకరించండి అన్నాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, ఋషికేశ, నా కోరికను అనుసరించి మీరు స్వయంగా ఇక్కడికి వచ్చారు. దాంతోనే నా సంకల్పం సిద్ధించింది. ఇక యజ్ఞం జరగడానికి అనుమానం ఏమీ లేదు అని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆ యజ్ఞానికి కృష్ణద్వైపాయన వ్యాసదేవుడు వచ్చాడు. వేదజ్ఞులైనటువంటి బ్రాహ్మణులను వెంట పెట్టుకొచ్చాడు. యజ్ఞానికి వ్యాసుడు బ్రహ్మగా ఉన్నాడు. సుసాముడు అనేటువంటి ఆయన సామవేదానికి ఉద్గాతగా ఉన్నాడు. యాజ్ఞవల్క్య మహర్షి అధ్వర్వుగా ఉన్నాడు. పైలుడు, ధౌమ్యుడు హోతలుగా ఉన్నాడు. ఇవన్నీ యజ్ఞంలో ఉండేటటువంటి రకరకాల పోస్టులు అన్నమాట. విశాలమైన యజ్ఞశాలకి పూజ చేశారు. శిల్పుల యొక్క ఆజ్ఞానుసారంగా దేవ మందిరాల వంటి సుగంధభరితమైన భవనాలు నిర్మాణం చేశారు. అందరినీ ఆహ్వానించడానికి దూతలను పంపించమని ధర్మరాజు సహదేవుణ్ణి ఆదేశించాడు. ఆ తరువాత బ్రాహ్మణులు ధర్మరాజుకి యజ్ఞ దీక్ష ఇచ్చారు. ప్రక్కనే ద్రౌపదీదేవి వచ్చి కూర్చుంది. ఆమె కదా పట్టపు దేవేరి. అప్పటి నుంచే ఆమెకి యాజ్ఞసేని అనే పేరు కూడా వచ్చింది. అందరితో కలిసి యజ్ఞశాలలో ప్రవేశించాడు ధర్మరాజు. బ్రాహ్మణులు హర్షంతో కథా ప్రసంగాలు చేస్తున్నారు. చక్కటి భోజనాలు వాళ్ళకి బంగారు పళ్ళాల్లో పెడుతున్నారు. ఎక్కడ చూసినా ఇవ్వండి పుచ్చుకోండి అనే సందడే కనిపిస్తుంది.
అలాగే హస్తినాపురం నుంచి నకులుడి యొక్క ప్రత్యక్ష ఆహ్వానం మేరకి భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు, గాంధారరాజు సుబలుడు, శకుని, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, అశ్వత్థామ, జయద్రథుడు, ద్రుపద మహారాజు, దృష్టజుమ్నుడు, సాల్వుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, కుంతిభోజుడు, అనేక రాజులందరూ వచ్చారు. వీళ్లతో పాటు శిశుపాలుడు వచ్చాడు, అతడి కొడుకులు వచ్చారు. అలాగే ద్వారకా నగరం నుంచి బలరాముడు, అనిరుద్ధుడు, కంకుడు, సారణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు వీళ్ళంతా వచ్చారు. అప్పుడు ధర్మరాజు ఈ యజ్ఞంలో ఎవరెవరు ఏం పనులు చేయాలో నిర్ణయించాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ నాకు ఒక్క పని ఒప్పగించండి అని అడిగాడు. ఈ యజ్ఞానికి వచ్చినటువంటి మహర్షులు, బ్రాహ్మణోత్తములు వాళ్ళందరికీ సపర్యలు చేసే భాగ్యం నాకు ఇవ్వండి అన్నాడు. అందుకనే కృష్ణ పరమాత్మని బ్రహ్మణ్య దేవుడు అని పిలుస్తారు. ప్రతి 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత ఒకసారి ఘంటానాదం మోగేది. అలా ఘంటానాదానికి ఎడతెరిపి లేకుండా మోగుతూనే ఉన్నది అని చెప్పారు. అంటే అంతమంది భోజనం చేశారు. అందరూ తిన్న తర్వాత మాత్రమే ద్రౌపదీదేవి భోజనం చేసేది. మరిక ఈ యొక్క రాజసూయ యాగంలో అగ్రపూజ ఘట్టం ఉన్నది. ఈ అగ్రపూజ ఘట్టాన్ని రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో ప్రసారం అయ్యేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చిన వాటికి లైకులు ఇవ్వడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవా